అవోప స్కాలర్షిప్స్ కార్యక్రమానికి విచ్చేసి వేదికను అలంకరించినటువంటి పెద్దలకి మరియు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వ్యాపారవేత్తలు, డోనర్స్లు, స్నేహితులు, బంధువులు మరియు విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. తల్లి, తండ్రి, గురువు, దైవం, అలాగే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. రెండిట్లోనూ కామన్గా ఉండేవారు గురువు, తల్లి, తండ్రి. కనుక ఫస్ట్ ప్రయారిటీ మనం జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా, ఎంత పెద్ద వ్యాపారస్తుడైనా, ఎంత పెద్ద విద్యావేత్తమైనా, ఎంత పెద్ద ఉద్యోగస్తుడైనా ఫస్ట్ ప్రయారిటీ మనం ఇవ్వాల్సింది తల్లికి, తండ్రికి. ఎందుకంటే మారుతున్న కాలంలో ఉమ్మడి వ్యవస్థ అనేది పోయింది. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ పోయేటప్పటికల్లా ఎవరికి వాళ్ళే యమునా తీరే. ఇప్పుడున్నటువంటి నీ జనరేషన్కి నేర్పేవాళ్ళు లేరు. ఆడపిల్లలకి అమ్మ బొట్టు పెట్టుకో, ప్లాస్టిక్ బొట్టు పెట్టుకోకూడదు, పెళ్ళైన తర్వాత కుంకుమ బొట్టు పెట్టుకో అని చెప్పేవాళ్ళు లేరు, చెబితే వినేవాళ్ళు లేరు. చీర కట్టుకో, చీర కడతానికి ఒక మనిషి రావాలి. ఆమె ఏదో మిషన్లు తీసుకొచ్చి ఏదేదో చేస్తుంది ఆ చీరకి. పసుపు రాసుకో, ఇవన్నీ చెప్పేవాళ్ళు లేరు, కరువు అవుతున్నారు. కనుక సంస్కృతి మరుగున పడిపోతుంది. అయినా ఇన్ని మార్పులు వచ్చినా, ఇంత లేటెస్ట్గా మారినా తల్లి, తండ్రి, గురువు, దైవం అనేటటువంటి సామెతని పాపం మోడరేట్ చేయలే ఎవరు, కుదరలా ఎవరికి. కనుక దాన్ని మనం మర్చిపోకూడదు. తల్లిని గౌరవించాల్సిందే, నువ్వు జీవించి ఉన్నంతకాలం నీకు జన్మనిచ్చింది కాబట్టి. తండ్రిని గౌరవించాల్సిందే, నువ్వు జీవించి ఉన్నంతకాలం నిన్ను పెంచి పోషించి ఒక విద్యావంతుని చేసి ఒక పర్ఫెక్ట్ మనిషిగా తయారు చేశాడు కాబట్టి. అలాగే ఈ రెండిట్లో కూడా కామన్గా ఉన్నది ఎవరు? ఆచార్య దేవోభవ, గురువులు. మనకి జ్ఞాన సంపదనిస్తాడు, మనకి మంచి బుద్ధిని నేర్పుతాడు, మంచి విద్యావేత్తలు చేస్తాడు. మనం జీవితంలో ఏమి సాధించాలన్నా కూడా శ్రీరామ పెట్టాల్సింది గురువు దగ్గర మాత్రమే. అది మీ స్టూడెంట్స్ అందరూ కూడా బాగా గుర్తుంచుకొని, నీకంటూ ఒక గోల్ కావాలి జీవితంలో. నేను మంచి ఉద్యోగస్తున్న అవ్వాలనే గోల్ కాదు, మంచి వ్యాపారస్తున్న అవ్వాలనే గోలు. సపోజు మీ తండ్రికి ఫ్యాన్సీ స్టోరు, చిల్లర కొట్టు, లేకపోతే సిగరెట్ బీడీ హోల్సేల్ షాపు, ఏదో ఒక చిన్న వ్యాపారం ఉంది. ఆ వ్యాపారంలో డబ్బు సంపాదించేగా నీకు అందమైన గుడ్డలు, నీ శరీర సౌష్ఠవానికి కావాల్సిన తిండి, నీ జ్ఞానానికి కావాల్సినటువంటి విద్య నేర్పించడానికి కావాల్సిన డబ్బు సంపాదించింది. కనుక ఆ వ్యాపారాన్ని మనం పోగొట్టుకోకూడదు. నువ్వు ఎంత పెద్ద వ్యాపారస్తుడైనా, ఎన్ని కొత్త కొత్త వ్యాపారాలు పెట్టినా నీ తండ్రి మొదటి పెట్టినటువంటి వ్యాపారాన్ని చులకనగా చూడకూడదు. కారణం ఏంటంటే నీకు జీవితాన్ని ఇచ్చింది ఆ వ్యాపారంలో వచ్చినటువంటి ఆదాయంతో నీ తండ్రి నీకు పోషణ ఇచ్చాడు కాబట్టి. కనుక కుటుంబ వ్యాపారం అనేది 100కి 100 చెయ్యాలా, కుటుంబ వ్యవస్థ ఉండాలా, తల్లిదండ్రుల్ని గౌరవించాలా. మనకి స్టూడెంట్కి ఒక గోల్ కావాలా, నేను ఏమవ్వాలా, ఆ గోల్ వైపు ప్రయాణించడానికి కావాల్సింది కాన్సన్ట్రేషన్. కాన్సన్ట్రేషన్ చేయాలంటే దేని మీద కాన్సన్ట్రేషన్ చేస్తావు? 10 మంది ఫ్రెండ్స్ కలిసి ఏదో ముచ్చట్టు మీద, లేకపోతే ఆ వీడియోలు నొక్కి చూస్తుంటారు, వాటి మీద కాదు. మన గోల్ వైపు ప్రయాణం చేయడానికి కావాల్సింది జ్ఞానం. ఆ జ్ఞానం ఎవరి దగ్గర ఉంది? ఆచార్య దేవోభవ, మనకి చెప్పే లెక్చరర్ దగ్గర ఉంది. అందుకనే భగవంతుడితో పోల్చారు వాళ్ళని. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర, గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సో అందరూ దేవుళ్ళు గురువులోనే పెట్టాడు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురిని. మన భూమండలానికి మొత్తం 3 రకాలైన లయలు. ఆ ముగ్గురు అధిపతులు ఎవరంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. ఆ ముగ్గురు ఎవరిలో ఉన్నారు? గురువులో ఉన్నాడు. ఆ గురువు చెప్పిన మాట మీరు శ్రద్ధగా కనుక వింటే క్లాసులో ఉన్న 60 మంది ఫస్ట్ మార్కులోనే పాస్ అవుతారు. 60 మందో 70 మందో క్లాసులో ఉంటారు. ముందు బెంచ్లో కొంతమంది, మధ్య బెంచ్లో కొంతమంది, చివరి బెంచ్లో కొంతమంది. లెక్చరర్ ఒకటే పాఠం చెబుతాడు 60 మందికి 70 మందికి.
మరి కొంతమంది ఫెయిల్ అవుతారు, కొంతమంది పాస్ అవుతారు, కొంతమంది ఫస్ట్ క్లాస్, కొంతమంది సెకండ్ క్లాస్. కారణం ఏంటి? నీ మైండే కారణం. నీ కాన్సన్ట్రేషన్ ఉండాలి దాని మీద, నీ డెడికేషన్ ఉండాలి దాని మీద. నీ గోల్ని అచీవ్ అవడానికి మిగిలిన రకాలైనటువంటి ప్రపంచంలో ఉన్న రకరకాలైనటువంటి చెడిపోవటానికి కావాల్సినటువంటి అట్రాక్షన్స్ 90%, బాగుపడటానికి కావాల్సినటువంటి అట్రాక్షన్స్ 10% ఉన్నాయి. నువ్వు ఎన్నుకునే దాన్ని బట్టి నీ జీవితం ఉంటుంది. చెడుని ఎన్నుకున్నావు అనుకో, ఎట్రాయి నీ జీవితం అంతే ఉంటుంది. ఒక గుమస్తా, పెద్ద గుమస్తా, చిన్న గుమస్తా, బుల్లి గుమస్తా. అందుగలడు ఇందు లేడని సందేహము వలదు, ఎందెందు వెతికినా అందందేగలడు, విశ్వదాభిరామ వినురమేమ కోమటోడు. అన్నిట్లో ఉండాలా, ఉద్యోగంలో ఉండాలా, వ్యాపారంలో ఉండాలా, ఇండస్ట్రీలో ఉండాలా, ప్రతి దానిలో ఉండాలా. ఉప్పు లేకుండా ఏమి తిన్నాం? మనం ఉప్పుతో పోల్చుకుందాం. మనల్ని ఉత్త ఉప్పు తినలేరు ఎవడు, ఇంకో పదార్థంలో కలవాలి. ఇంకో పదార్థం ఏంటంటే మన గోలే ఇంకో పదార్థం. మనం ఉప్పు లాంటి వాళ్ళం, అది లేనిదే ఎవరికి ఏ పదార్థంలోనూ రుచి రాదు. కనుక మనం అందరికీ కావాల్సిన వాళ్ళం. కాబట్టే అందరికీ కూడా ఆ భగవంతుడి దయ వల్ల వ్యాపారంలో వచ్చినటువంటి ధనంతో కొద్దిగా పోయినా కొద్ది మందికైనా కూడా మనం ఉపయోగపడచ్చు అనేటటువంటి ఉద్దేశంతో ఈ యొక్క స్కాలర్షిప్ అనేది రకరకాల పేర్లతో చేస్తున్నటువంటి సహాయ కార్యక్రమాలు. మన రక్తంలో ఉంది సహాయం చేసే గుణం, మన రక్తంలో ఉంది దానం చేసే గుణం. ఇవన్నీ మీరు చిన్నపిల్లలు గ్రహించాలి. ఇవన్నీ గ్రహించి ఉత్తీర్ణులు అవ్వాలా, తల్లిదండ్రులకి పేరు తీసుకురావాలా. పెళ్ళవగానే పెళ్ళాన్ని తీసుకొని ఉద్యోగం వేరే ఊర్లని తల్లిదండ్రులు ఇక్కడ వదిలేసి దిక్కు దివాణం లేకుండా వెళ్ళిపోతే ఎవడు చూస్తాడు వాళ్ళని? ఇప్పుడు దాకా నిన్ను చూశారు వాళ్ళు, ఇప్పుడు ఎవడు చూస్తాడు వాళ్ళని? ఓల్డ్ ఏజ్ హోమ్. ఆ కర్మేం పట్టింది? ఉన్న ఊర్లో వ్యాపారం చేయి. భారతదేశంలోనే టాటా గారు వ్యాపారం చేసి ఈ రోజున ఇన్ని వందల వేల లక్షల కోట్లకు అధిపతి అయ్యాడు. రిలయన్స్ వాళ్ళు కూడా భారతదేశంలోనే వ్యాపారం చేశారు. ఇక్కడే మొదలుపెట్టి తర్వాత వేరే దేశాలకు వెళ్ళారు వాళ్ళు. మీరెందుకు చేయలేరు మరి? ఆ విధంగా ఏమైనా చేయొచ్చు. స్విగ్గీకి సాఫ్ట్వేర్ కనుక్కున్న ఆయన విజయవాడలో కుర్రోడు, మన వయసు కుర్రోడే. మరి విజయవాడలో కూర్చొని కనుక్కున్నాడు లేదా? ఇండియా మొత్తం వెళ్తుంది ఇప్పుడు అది. మీరెందుకు చేయలేరు? మీరు అన్నీ చేయగలరు. మీకు మీరు డిక్రీజ్ చేసుకుంటున్నారు మిమ్మల్ని మీరు. నేను టీసీఎస్లో చేరతా, ఇంకొక దానిలో చేరతా, ఇంకొక దానిలో చేరతా, ఇంకొక దానిలో చేరతా. మీరు మీ జీవితాన్ని మొదలు పెట్టడమే గుమస్తాగిరి కోసం మొదలు పెడుతున్నారు. ఎంటర్‌ప్రీనర్‌షిప్‌కి మొదలు పెట్టండి. మీ మనసులో గుమస్తాగిరి అనేది ఉండకూడదు. మనకి భగవంతుడు ఇచ్చినటువంటి, అమ్మవారు ఇచ్చినటువంటి అదృష్టం 10 మందికి సహాయం చేసే గుణం, 10 మందిని పోషించే గుణం. 10 మందిని పోషించమంటే ఊరికే కూర్చోబెట్టి అన్నం పెడతాం కాదు. వాడికి భుక్తికి కావాల్సినటువంటి ఉద్యోగం ఇవ్వటం. ఉద్యోగం ఎప్పుడు ఇవ్వగలవు నువ్వు? నువ్వు ఒక ఇండస్ట్రియలిస్టువో, వ్యాపారవేత్తవో, ఏదో ఒక రకమైన వ్యాపారం, కొత్త కొత్త రకాలైనటువంటి వ్యాపారం కొన్ని వేలు ఉన్నాయి. ఎత్తుక్కునే మనసును బట్టి, ఎత్తుక్కునే డైరెక్షన్ బట్టి, నువ్వు ఎవరైతే నీ స్నేహితులు మాట్లాడుతున్నావో వాళ్ళు చెప్పే మాటలను బట్టి. కనుక మీరందరూ కూడా ఉద్యోగాల కోసం చదవకండి, జ్ఞానం కోసం చదవండి. జ్ఞానం కోసం చదివి వ్యాపారస్తులుగా మారండి. అప్పుడే ఇటువంటి సంస్థలు ఇంకా పెద్ద పెద్దవి పెట్టి 10 మందికి కుల మత భేదం లేకుండా కూడా మనం అందరికీ సహాయం చేసేటటువంటి స్థితికి రాగలం. అన్నిట్లోనూ ఉండాలి. మనం ఐఏఎస్లో లేము, ఐపీఎస్లో లేము, ఐఆర్ఎస్లో లేము, ఐఎఫ్ఎస్లో లేము, డాక్టర్లలో లేము. ఈ మధ్య కొద్దిగా పెరిగినట్టున్నారు డాక్టర్లలో. మరి ఇంకా దేనిలో ఉన్నాం? వాడి దగ్గర పనిచేసేదానిలో ఉన్నాం. సాఫ్ట్వేర్ కంపెనీ ఓనర్లుగా లేము, సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసేవాళ్ళుగా ఉన్నాం. ఎందుకు ఆ కర్మ? భగవంతుడు ఇచ్చిన అదృష్టాన్ని ఎందుకు పోగొట్టుకుంటున్నారు మీరందరూ? ఆ అదృష్టాన్ని చేజెక్కించుకోవాలి. అదృష్టం జీవితంలో 3 సార్లు వస్తుంది. ఒకటి బాల్యంలో, మనకు తెలియదు. ఒకటి యవ్వనంలో, తెలిసినా దాన్ని గుర్తించం మనం. ఒకటి వృద్ధాప్యంలో, వచ్చినా ఉపయోగం లేదు. ఇది సంగతి. అట్లాగే శని కూడా మన జీవితంలో 3 సార్లు వస్తుంది. శని నేర్పి వెళ్తుంది జీవితాన్ని. అబ్బో వీడికి శని పట్టిందిరా అంటాడు. కాదు, దాన్ని పాజిటివ్గా మార్చుకో. శని జీవితాన్ని నేర్పుద్ది. నీకు నిజంగా నీ యొక్క జీవితంలో నీకు సహాయం చేసేది ఎవడు అనేది తెలియజేస్తుంది. ట్రబుల్ షూటింగ్ అంటారు ఇంగ్లీష్లో, తెలుసా మీకు? ట్రబుల్ షూటింగ్ నేర్చుకోవాలి వ్యాపారానికి కానీ ఉద్యోగస్తులకు కానీ.
ఏనాడైతే నువ్వు ట్రబుల్ షూటింగ్ ఒక సమస్యను పరిష్కరించేటటువంటి తెలివితేటలు నువ్వు సంపాదించగలవో సమస్య రాకుండా నువ్వు వ్యాపారం చేయగలవు. సో ట్రబుల్ షూటింగ్ నేర్చుకోవాలా, కాన్సన్ట్రేషన్ పెరగాల, డెడికేషన్ పెరగాల. అబ్బా 9 కూర్చున్నాను రా, 11 దాకా చదివాను, ఒక బ్రేక్ బజార్ వెళ్ళొస్తా సెంటర్. ఏంది సెంటర్లో నువ్వు చేసేది? ఆ కుళ్ళిపోయిన కూర పెట్టినటువంటి రొట్టె ముక్కలు వేడి చేసి తింటాం, కుడి తెచ్చినట్టుగా ఇంతంత కప్పుల్లో ఇచ్చేటటువంటి కాఫీ 400 రూపాయలు పెట్టి ఆ కాఫీ డేల్లోనూ ఇంకేదో బొరస్టో ఏదో వచ్చింది, వాటిల్లో కూర్చొని తాగటం, సుత్తి కొట్టుకుంటూ కాదు. నువ్వు అవి చేయాల్సింది నువ్వు ఏదన్నా ఒకటి సాధించిన తర్వాత చెయ్యాల. నువ్వు ముందు నుంచే చేస్తున్నావు. కాఫీ డేల్లోనూ ఇంకేదో బరస్టలో కూర్చుంటే నీ జీవితానికి ఏమీ అందం రాదు. అంతర్భాగం శుద్ధి ఉండాలా, లోపల జ్ఞానం ఉండాలా. చదువుకి వ్యాపారానికి సంబంధం లేదు. నేను 7వ తరగతి చదివాను, 8వ తరగతి నేను వెళ్ళింది 1 నెల, ఎక్కువైపోయింది అక్కడికే. మరి ఏం చేయమంటావు చెప్పు? మరి ఈ రోజున మా దగ్గర 2000 చిల్లర 3000 మంది ఉద్యోగస్తులు, 12 మందో 14 మందో ఆడిటర్లు ఉన్నారు, 13-14 మంది. 200 పేజీలు జడగొట్టి బ్యాలెన్స్ షీట్ తయారు చేస్తారు వాళ్ళు. 4 అంగుళాలు బై 4 అంగుళాల కాగితం మీద నా బ్యాలెన్స్ షీట్ నేనే చేసుకుంటా. మనకు రావాల్సినవి మనం ఇవ్వాల్సినవి మన దగ్గర ఉంది, వాడి దగ్గర ఉంది, అయిపోయింది బ్యాలెన్స్ షీట్. 5% తేడా. వాడు 100 పేజీలు జడగొడతాడు. బాగా పుస్తకాలు మోహన్ గారు అకాడమీలో 500 పేజీలు 5000 పేజీల పుస్తకాలు చదివి 100 పేజీలు జడగొడతాడు. మనం పెద్ద బాల శిక్ష 20 పేజీలు చదివి శుభ్రంగా 4 అంగుళాలు బై 4 అంగుళాల కాగితం మీద బ్యాలెన్స్ షీట్ తయారు. ఎక్కడుంది తేడా? నీ డైరెక్షన్లో తేడా ఉంది, నీ థింకింగ్ డైరెక్షన్ అన్నమాట. మన ఆలోచన విధానం మారాలి. ఆలోచన శక్తి ఉంది మనకి, కానీ ఆలోచన విధానం మారాల. విధానం మారలేదు కాబట్టి ఈ రోజున మన కులానికి ఒక డైరెక్షన్ లేదు, ఒక గోల్ లేదు, ఒక టార్గెట్ లేదు, ఏమీ లేదు. ఎవడికి వాడే యమునా తీరే. ఒక పెద్దవాడు చెబితే వినేవాడు లేదు, చెప్పేవాడు లేడు, వినేవాడు లేడు. వయసు సంఘాలు ఉన్నాయి, సందుకోటి గొంతుకోటి. వృద్ధుల సంఘం, యవ్వనంలో ఉన్నోళ్ళ సంఘం, పిల్లల సంఘం, ఆడవాళ్ళ సంఘం, ఆడవాళ్ళల్లో మళ్ళా పెద్దోళ్ళ సంఘం, ఆడవాళ్ళల్లో మళ్ళీ చిన్నోళ్ళ సంఘం. దేనికో తెలియదు. ఏదైనా నువ్వు చేసేది నెలకోసారి కలుస్తాం, అందరం భోజనం చేస్తాం. పొరపాటున మీటింగ్ పెట్టి కంచం సౌండ్ అవు కానీ వెళ్ళిపోవటమే సౌండ్ని. ఈడు ఏమైనా కొట్టుకో డబ్బా స్టేజీ మీద మాకు అనవసరం, అక్కడ కంచం సౌండ్ అయింది, వెళ్ళిపోవాలి ముందర. కరువు, ఈ కరువు తగలయ. ఈ కరువు ఏందో తెలియదు. తిండి కరువు, భగవంతుడు ఇచ్చాడుగా తిండి మనకి. ఇంకా తిండి కరువు ఏముంది? కంచం సౌండ్ అవగానే పరిగెత్తటమే ఉంది. పెద్దలందరినీ స్టేజీ మీదకి పిలవటానికి ఎంత కృషి చేసి ఉంటారు. సో సపోజ్ ఈరోజు అవోపవాళ్ళు మరి మాస్టర్ మైండ్స్ కానీ ఇక్కడ వీరు కానీ వీళ్ళందరినీ వీళ్ళందరినీ పిలిచారు, ఎమ్మెల్యే గారిని పిలిచారు. వాళ్ళందరూ వచ్చి చెప్పేది శ్రద్ధగా వింటే వాళ్ళ మనసులో ఉన్నది బయటకు వస్తుంది. ఏదో ముచ్చట్లు ఆడుకోవటం, అక్కడ సౌండ్ అవగానే వెళ్ళిపోవటం, లేకపోవటం, కూర్చోవటం, వెళ్ళిపోవటం చేస్తూ ఉంటే చెప్పేవాడికి కూడా ఇంట్రెస్ట్ ఉండదు. చెప్పేవాడికి ఇంట్రెస్ట్ కలగాలంటే నువ్వు శ్రద్ధగా వింటేనే. అది కరువు అయింది మన వయసు సంఘంలో. 40 ఏళ్ళు దాటిన వాళ్ళందరూ కూడా ఈ యొక్క జంజాటంలో కొట్టుకొని చస్తున్నారు. మీరు అలా అవ్వకూడదు కాబట్టే ఇట్లా కొట్టుకు చచ్చే వాళ్ళందరం కలిసి మీటింగ్ పెట్టి మీకు చెబుతున్నాం, అయ్యా మేము చెడిపోయాం, మీరు చెడిపోవకండి బాబు అని చెప్పి. అంటే కరెక్టే అన్నమాట మనం చెప్పింది, చప్పట్లు కొట్టారు. కనుక పిల్లలందరూ కూడా మన కుల ప్రాముఖ్యత తెలుసుకోండి. ముందర మీ తల్లిదండ్రులను అడిగి మనకి అమ్మవారు ఇచ్చినటువంటి అదృష్టం తెలుసుకోండి, మన గోల్ తెలుసుకోండి, మన టార్గెట్ తెలుసుకోండి, కాన్సన్ట్రేషన్ పెంచండి, డిసిప్లిన్గా పెరగండి. ఆ కౌంటౌడుకే పిరికోడు కాదు, మంచోళ్ళం. ఒక తగాదా ఉందంటే మనం వెళ్ళాం. ఎందుకు? తగాదా అనేది మంచిది కాదు. ఒక ఫైటింగ్ ఉందంటే మనం వెళ్ళాం. ఓపిక లేక కాదు, వాడికన్నా గట్టి కొట్టగలం మనం. అది మంచి పద్ధతి, మంచి సంస్కృతి, మంచి సాంప్రదాయం కాదు. కాబట్టి మన మంచితనాన్ని వాళ్ళు పిరికితనం అనుకుంటున్నాడు. పిచ్చినాడు, పిరికితనం కాదు. గుంటూరు తప్ప గోల్కొండ పని గుంటూరులో వైసెస్ 47% ఉన్నారు. ఎవడు తక్కువనోడు ఎవడు లేడు. విషయం వస్తే అందరూ గట్టివాళ్లే. కాకపోతే అది మంచిది కాదని చెప్పి ఊరుకుంటాం. అలాంటి భావన మీ మనసులోకి రానియకూడదు.
మనం కోమట్లం పిరుగోళ్ళం అనే బాధ రానియద్దు, ఆ భాష రానియకూడదు. అందరికన్నా ధైర్యవంతులు మనం. అది గుర్తుంచుకోండి. కాన్సన్ట్రేషన్గా చదవండి. ఉద్యోగస్తుడుగా కాకుండా వ్యాపారస్తుడుగా అవటానికి ప్రయత్నం చేయండి. గురువుకి చక్కగా ఆయన్ని ఇది చేయండి, ఆయన చెప్పింది వినండి. తల్లిదండ్రులను ఆరాధించండి, పెద్దల్ని గౌరవించండి. ఇవన్నీ చేస్తే లైఫ్లో భగవంతుడు ఆటోమేటిక్గా మీకు ఇవ్వాల్సిన మొత్తం కూడా ఇస్తాడని చెప్పి నేను అనుకుంటున్నాను. మీరు అందరూ కూడా అలా తయారవుతారని కోరుకుంటూ, అవోపా వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలు చాలా బాగున్నాయి కాబట్టే ఇది రెండోసారి అనుకుంటా, లేకపోతే మొదటిసారి వాళ్ళకి ఒక సపోర్ట్ ఇస్తే బాగుంటుందని చెప్పేసి ఏదో ఉడతాబట్టిగా నేను చేశాను. వాళ్ళు మంచి మంచి కార్యక్రమాలు చేస్తే డెఫినెట్గా నేను సపోర్ట్ చేయడానికి అందరికన్నా ముందుంటానని తెలియజేస్తూ, ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ మరొకసారి నమస్కారం చేస్తూ, ఏదో మన సభకు ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. ఏదో ఒకసారి పిల్లలందరూ వేసుకొని చూద్దాం కాన్సన్ట్రేషన్ ఎలా ఉందో. అబ్బా నీరసం 12 అయిపోయింది కదా, భోజనం టైం అయింది కదా, ఏది గట్టిగా వేసుకోండి. చూసావా, అక్కడొకటి ఇక్కడొకటి ఇక్కడొకటి మోగింది. మోగటం వల్ల సౌండ్ రాల. అందరు కలిసి ఒకసారి అని చూద్దాం. అందుకనే కలిసి ఉంటే కలదు సుఖం అని చెప్పారు. అర్థం చేసుకొని జాగ్రత్తగా ఉండమని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.